నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అక్రమ జీవో ద్వారా పేదల భూములను దోచుకుంటారా? సర్కార్ తీరుపై టీడీపీ మండిపాటు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. నైట్ రైడర్స్ విజయంలో గంభీర్ కీలక పాత్ర. సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు. భీమ్లీ డివిజన్ పరిధిలో అసైన్ భూముల స్కామ్ విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా. పేదలు, రైతుల భూములను అక్రమ జీవో ద్వారా దోచుకోవడం ఏంటని టీడీపీ నేత బోండా ఉమ్మ ధ్వజమెత్తారు. ఇలా ఏపీలో 1000 ఎకరాల భూములు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. తక్కువ ధరకు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఎన్ఓసీలు ఇప్పటికిప్పుడే ఎలా వచ్చాయో తేలాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సిట్ వేసి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైతే పింఛన్దారులు వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా కావాలని ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం 2 నెలలుగా పెన్షన్దారులను ఎంతో ఇబ్బంది పెట్టిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నేతృత్వంలో జరిగిన దుర్మార్గపు కుట్రలో సిఎస్ సెర్ఫ్ సీఈఓ 33 మంది వృద్ధుల మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు. మరోసారి అలాంటి ఘోరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇకనైనా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడి జూన్ 1న ఇంటి వద్దే పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా కావాలని ఎన్నికల ప్రక్రియలో తెలంగాణలోని ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామ ప్రజలు వేసవిలో తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలో బోర్ మంజూరు చేసి డ్రిల్లింగ్ చేయించారు. సోమవారం ఉదయం మోటార్ బిగించి స్థానిక కాంగ్రెస్ నేతలు బోర్ను ప్రారంభించారు. తాగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. చిట్యాల గ్రామంలో మేము కుర్మా కులాస్తులం. మరి మాది ఇక్కడ మా గొర్ర కొట్టాలు ఉంటే వీరప్ప దేవాలయము ఉన్నది. ఆ దేవాలయం కూడా మా గుడి ఆడాలంటే మాకు నీళ్ళతో చాలా ఇబ్బంది ఉండే. మేము ఇక్కడ గొర్ర అక్కడ ఉండేటోళ్ళము, నివాసదారులు అందరం కూడా నీళ్ళు మా గొర్ర కానీ మాకు కానీ నీళ్ళు లేక చాలా ఇబ్బందికరమైనవిగా ఉండే. మేము అందరం కలిసి మా కులాస్తులం అందరం కలిసి మదన్ మోహన్ సార్ దగ్గరికి పోయినాం. సారు మాకు నీళ్ళ ఇబ్బంది బాగుంది, మా పర్యావరణం కానీ మా దేవాలయం మాకు చాలా ఇబ్బంది ఉంది అంటే మా మదన్ మోహన్ సార్ మాకు ఒక బోర్ వేయించిండు. ఆ బోర్ వేయించి మాకు మోటార్ కూడా ఇచ్చిండు. ఇచ్చిన దానికి ఆ మోటార్ తెచ్చి పెడితే మాకు మంచిగా పుష్కలమైన నీళ్ళు పడ్డాయి. మేము ఇప్పుడు సంతోషంగా నీళ్లు తాగుతున్నాం. మా దేవాలయం గుడికాడికి కూడా మంచిగా నీళ్లు సప్లై అవుతున్నాయి. మాకు ఇప్పుడు అందరికీ మా యొక్క బోరు నీళ్లు పోసిన దానికి మాకు చాలా సంతోషం ఉన్నది. మదన్ మోహన్ సార్ కూడా పదే ధన్యవాదాలు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాల మేరకే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 6 హుజురాబాద్ కాంగ్రెస్ లీడర్లకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారని టీపీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి వెల్లడించారు. ఆయన జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ సమస్యలుంటే నాయకత్వం దగ్గర చర్చించాలి గాని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. వారి మేరకే కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ఎమ్మెల్యే గారికి డీసీసీ ప్రెసిడెంట్ గారికి వచ్చినటువంటి ఆదేశాల మేరకే డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో పాత్రికేయ మిత్రులు కూడా ఏమాత్రం మీమాంస పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గతంలో జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరిద్దరు నాతో అనుమానాలు వ్యక్తం చేశారు కాబట్టి మీకు సూటిగా చెప్పడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి ఒక పద్ధతి ప్రకారంగా కాంగ్రెస్ సిస్టమ్ ప్రకారంగా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారు చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారమే డీసీసీ అధ్యక్షులు వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకోసారి వీళ్ళని పార్టీలో తీసుకోవడం జరగదు. ఇటువంటి వేషాలు ఎవరు వేసినా పక్క పార్టీ వాడి మాటలు పట్టుకొని సొంత పార్టీ మీద ఎవడు అభియోగాలు మోపినా పద్ధతి ప్రకారం కాంగ్రెస్ పార్టీ పద్ధతి ప్రకారం క్రమశిక్షణ మెదలకపోతే వాడికి కూడా ఇవే చర్యలు ఉంటాయని నాయకత్వం మాతో చెప్పమంది. ఆ విషయాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరి కుటుంబ సభ్యులకి చెప్తున్నాం. ఎవరైనా పార్టీని గౌరవించాలి, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను గౌరవించాలి. మీకు ఎవరన్నా వ్యక్తులతో సమస్యలుంటే నాయకత్వం దగ్గర కూర్చొని చర్చించాలి. భీమారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ వడ్లు కొనుగోలులో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు, మిల్లర్లు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు రైతులను నిండా ముంచుతున్నారని ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ ఎదురు తలపెట్టిన ధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. జిల్లా అధికారులు, అట్టనే మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, కొనుగోలుదారులు, మధ్య దళారులు కలిసి రైతును నిండా ముంచుతుండ్రు, రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. లారీలు కావాలంటే కూడా 3,000 నుంచి 5,000 రూపాయలు ఇస్తే తప్ప లారీలు రావడం లేదు. కొనుగోలు కేంద్రాల కాడ ప్రభుత్వ రేటు ప్రకారంగా కొనాల్సి వస్తుందని చెప్పి కొనుగోలు కేంద్రాలను వదిలేసి వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి 1,700కు 1,800కు క్వింటాలు కొంటున్నటువంటి పరిస్థితి. అంటే పేరుకే కొనుగోలు కేంద్రాలు. ఈ కొనుగోలు కేంద్రాలలో రైతులకు న్యాయం జరగడం లేదు, రైతులను నిండా ముంచుతున్నారు. అట్లనే ఒక బస్తాకు 3 కిలోలు కోత విధిస్తున్నారు. కాంటా అయిన తర్వాత కూడా ఆ బస్తాలు లారీలు ఎక్కాలి, లారీ నుంచి మిల్లు దగ్గరికి పోవాలి, మిల్లు దగ్గర పోయిన తర్వాత దిగుతూనే రైతు అమ్ముకున్నట్టు లెక్క. ఒకవేళ లారీ మిల్లు కాడికి పోయినా కూడా బస్తాలు దిగకపోతే రైతు అమ్ముకున్నట్టు కాదు. తీరా లారీ మిల్లు కాడికి పోయిన తర్వాత మీరుగో 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు మేము కోత విధిస్తాము, దానికి మీరు అంగీకరిస్తేనే ఈ ధాన్యం దిగుతుంది అని చెప్పి మిల్లర్లు బెదిరిస్తున్నారు. ఈ జిల్లా అధికారులు, కలెక్టర్ ఏం చేస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీకి అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మీరు రైతులను దళారులకు అప్పచెప్పిల్లా? రైతులు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ పూర్తయింది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సరళిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పరిశీలించారు. బూత్లోని అధికారులను ఎంత పర్సెంటేజ్ పోలింగ్ అయిందని అడిగి తెలుసుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నందిహిల్స్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర భారత మొదటి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని జరుపుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. Yes,
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని హత్య చేసిన వారిని శిక్షించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు సోమవారం డీజీపీ రవిగుప్తాను కలిశారు. శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వారు డీజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పోతుంటే గొడ్డలతో నరికి చంపారు. నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది. ఇది మామూలు స్వాభావిక మరణం కాదు, ఇది సహజ మరణం కాదు, ఇది ఒక ఘోరమైన హత్య, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సో ఈ హత్యలో 4 రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును కానీ వాళ్ళ అనుచరులను కానీ లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా 2వ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. మేము ఇంటరాగేషన్ అంటలేము, ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. మేము 3rd డిగ్రీ పెట్టమనో టార్చర్ పెట్టమనో మేము అంటలేము. వాళ్ళని కనీసం ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. పైగా మీరు చూస్తే జూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయ్యుండి కూడా ఎలాంటి దయా దాక్షిణాలు లేకుండా, ఎలాంటి విచక్షణ కూడా లేకుండా ఆయన చనిపోయిన శ్రీధర్ రెడ్డి మీద ఘోరమైన అభాండాలు వేస్తున్నాడు. మనం ఇక్కడ మీడియాలో చెప్పకూడని అభాండాలు వేస్తున్నాడు. ఒక తండ్రి ఎంత క్షోభిస్తాడు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు ఊరోళ్ళందరూ వచ్చి ప్రధాన నిందితులు వాళ్ళ ఇండ్లు గూలగొడదాం పాండి అని అంటే కూడా కొడుకు పోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి గారు చాలా విచక్షణతోని కొడుకు పోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇండ్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు, నా కొడుకుకు న్యాయం జరగాలి, మా కుటుంబానికి న్యాయం జరగాలి, మా బిడ్డను చంపిన వ్యక్తులు అర్జెంటుగా మరి జైలుకు పోవాలని చెప్పి కోరుకున్నాడు తప్ప అవతలోడు ఎవడు వాడిని కొట్టాలి, వాడిని చంపాలి, లేకపోతే వాళ్ళ ఇల్లు కూలగొట్టాలన్న సంస్కృతి మరి ఇక్కడ శేఖర్ రెడ్డి గారికి లేదు. కానీ ఈరోజు 4 రోజులైంది. 4 రోజులైతే ఒక్కరు కూడా ప్రధాన నిందితుడు దొరకలేదు. పైగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నిన్న జూపల్లి కృష్ణారావు ఇంట్లో, చిన్నంబావి మండలం జూపల్లి కృష్ణారావు ఇంట్లో బాజాప్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. మరి ఎక్కడుంది పోలీసు వ్యవస్థ, ఎక్కడుంది న్యాయం? అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయం. మంత్రి అటువైపు ఉన్నాడు, అదేవిధంగా మంత్రి అనుచరులు ఉన్నాడు. కనీసం వాళ్ళని పట్టుకొని అడగలేదు, వాళ్ళని ప్రశ్నించలేదు. వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవా? వాళ్ళ ఇండ్ల ముందర సీసీటీవీ ఫుటేజ్లు ఉండవా? సీసీటీవీ కెమెరాలు ఉండవా? వాటికి ఫుటేజ్లు ఉండవా? అవన్నీ తీసుకోవచ్చు కదా, వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా అనలైజ్ చేయొచ్చు కదా. ఈయన అడుగుతున్నది ఏంది? కేవలం తన కొడుకును దారుణంగా మార్చిన నిందితులను పట్టుకొని జైలు అంటున్నాడు. కనీసం అది కూడా చేయలేకపోతున్నారు. ఉల్టా ఇక్కడ మా జడ్పీటీసీ తర్వాత ఎంపీపీ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరి పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో తిరగలేకపోతా ఉన్నారు. ఆ చిన్నంబావి ఎస్ఐ వీళ్ళందరూ అంటున్నారు చిన్నంబావి ఎస్ఐకి ముందరే తెలుసు ఈ విషయం జరుగుతుందని. అయినా కూడా ఆ శ్రీధర్ రెడ్డి ప్రాణాలు రక్షించలేకపోయిండు. మరి ఎవరు? మరి కాంగ్రెస్ పాలనలో ఒకప్పుడు కేసీఆర్ గారు ఈ పడావుపడ్డ తెలంగాణ, బంజరు అయిన తెలంగాణను, ఎడారిగా మారిన తెలంగాణను కృష్ణానదికి కానీ తుంగభద్ర నదికి కానీ వీటన్నిటికి కూడా ఎత్తిపోత పథకాలు పెట్టి టీఎంసీల నీళ్లు వారిచ్చి లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు నెత్తుటేర్లు వాలించి మనుషులను చంపుతా ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి? ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సిబిఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ రేపు విచారణ చేపట్టనున్నారు. కాగా తన పిటిషన్లలో కవిత బెయిల్తో పాటు అరెస్ట్ రిమాండ్ను ఆమె సవాల్ చేశారు. కవిత తరపున వాదనలు వినిపించిన న్యాయవాది విక్రమ్ చౌదరి ఆమె అరెస్టులో దర్యాప్తు సంస్థల చట్టాన్ని ఉల్లంఘించాయని పేర్కొన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను దేశం గుర్తు తెచ్చుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న నెహ్రూ విగ్రహాలకు రాజకీయ నాయకులు, పౌరులు నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని నెహ్రూ స్మారకమైన
శాంతివన్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాళులు అర్పించారు. ఆయన సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నెహ్రూ సేవలను గుర్తు చేసుకున్నారు. 2024 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ను చిత్తుగా ఓడించిన కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి టైటిల్ గెలిచింది. దీంతో దాదాపు 10 ఏళ్ల తర్వాత ట్రోఫీ నెగ్గడంతో కోల్కతా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే నైట్ రైడర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు మెంటర్ గౌతమ్ గంభీర్పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొదటి నుంచి కేకేఆర్ను తనదైన శైలిలో ముందుకు నడిపాడంటూ గౌతిని మెచ్చుకుంటున్నారు. దాని ఫలితంగా కేకేఆర్ ఇవాళ విజేతగా అవతరించిందని కొనియాడుతున్నారు. बात होती है और वो गौतम जानते हैं बहुत अच्छे से ऐसी फ्रीडम जब आपको मिलती है तभी जाके ना आप वो रिजल्ट और वो जो डिसीजंस होते हैं डिफिकल्ट डिसीजंस होते हैं वो అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో ఆఖరి ఘట్టమైన రథోత్సవ వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయం నుండి స్వామివారి ఉత్సవమూర్తిని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమోగాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయలేదన్న అక్కసుతో ఎస్టీ రైతులు పొలంలో విద్యుత్ నియంత్రిక తొలగించిన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైకాపా అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ప్రోద్బలంతో స్థానిక వైకాపా నాయకులు విద్యుత్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగలను తొలగించారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఓటు అడగడానికి వచ్చిన తర్వాత నేను టీడీపీకి వేస్తానని చెప్పగానే వాళ్ళు వచ్చిన తర్వాత ఫారెస్ట్ రెండో రోజే ఎలక్షన్ జరిగి రెండో రోజే పిటిషన్ పెట్టించారు. కలెక్టర్కి ఎక్కడ పెట్టిండ్రు, గార్డుకి పెట్టిండ్రు, ఫాస్ట్కి పెట్టిండ్రు. వాళ్ళందరూ వచ్చి ఇంకా పైన పెట్టేసరికి వాళ్ళు పీకే కానీ ఒత్తిడి చేసిండ్రు. మా ఉద్యోగాలపై ట్రాన్స్ఫరం మొత్తం పీకాలని జేసీపీ తీసుకొచ్చిండ్రు. ఇంకా జేసీపీ మేము ఇంకా ఆడున్న మగలు పోయినాక కాడలో పడిన తర్వాత జేసీపీ ఆపి ట్రాన్స్ఫరంను తీగలు ఎత్తుకొని పోయిన తర్వాత ఇంకా మరి రేపు నుండి మళ్ళీ పీకుతున్నారు. ఇంకా పీకిన కలెక్టర్ దగ్గర పెట్టించిన తర్వాత దాంతో నడుస్తుంది. మీరే సహాయం చేయాలా, మాకు ఇదే భూమి ఆ నీళ్ళు ఉంటేనే బతుకుతాం, లేకపోతే లేదు. మీరే ఏదైనా చేయాలా. ఇక పింఛని 10 ఏళ్ళు తీసుకున్నారు వైసీపీ వాళ్ళు. తీసుకొని ఇస్తామని ఆ పింఛని కూడా వేయలేదు. ఇంటి ముందు బోరు ఉంది, అది పంచాయతీ కింద పెట్టాలంటున్నారు. మా పరిస్థితి ఎట్లా బతకాలా, ఏం చేయాలని అర్థం కాక మందు తాగటం సావాలని మేము అనుకుంటున్నాం. మీరే కాపాడాలా ప్రభుత్వం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని మావిల్లపాడు గ్రామం చెరువులో జరుగుతున్న మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు అంబాకం చిన్నిరాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నిరాజ్ మాట్లాడుతూ ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీలకు కూలీ రేట్లు పెంచాలని, ఉపాధి హామీ పథకం చట్టంలో పొందుపరిచిన విధంగా పనిచేయడానికి పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దగ్గర ఈ రోజు మేము ఇక్కడ
వ్యవసాయ కార్మిక సంఘంగా ఉన్నాము. ఈవేళ ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్నటువంటి అమలు చేయకుండా, కూలీలకు అవసరమైనటువంటి పనిముట్లు లేకుండా, లేకపోతే వాళ్ళు వేసవి కాలంలో వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా, బిడ్డ తల్లులుగా ఉంటే వాళ్ళ బిడ్డలు చూసుకోవడానికి కూడా ఒక టెంట్ వేసి వాళ్ళని జాగ్రత్త చేసుకోవాలనేటటువంటివి, అలాగే వాళ్ళకి ప్రథమ చికిత్స చేసేటటువంటి ఏర్పాట్లు, అలాగే వాళ్ళు ఎక్కడ పని చేస్తుంటారో అక్కడ తాగడానికి నీరు ఇవ్వడము, అలాగే వాళ్ళకి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వాళ్ళని కాపాడుకునే దానికోసము ప్రథమ చికిత్స చేసేదానికి ఉండాల్సినటువంటి మందులు ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడ కనబడడంలే. ఇవన్నీ కూడా రద్దు అయిపోయినాయండి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ లేకపోతే టెక్నికల్ అసిస్టెంట్ని వీళ్ళందరిని అడిగితే, అంటే ఆ రోజు చట్టంలో చేసినటువంటి కూడా అమలు చేయకుండా ఈ పద్ధతుల్లో ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి రాబోయే కాలంలో అసలు ఈ స్కీమే వద్దు అనే పద్ధతులు చేయడానికి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే గతంలో ఒక క్యూబిక్ మీటర్కి 4,400 రూపాయలు ఇస్తూ ఉంటే ఆ రోజు 200 కూలీ అని చెప్పారు. ఇప్పుడు 280 రూపాయలు ఒక క్యూబిక్ మీటర్కి ఇచ్చి 300 రూపాయలు కూలీ పడేటట్టు చూడండి అని చెప్పని చెప్తున్నారు, పై అధికారులు చెప్తున్నారట. ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఆ పద్ధతిలో వాళ్ళు పని చేయించడం అనేది చాలా ఇబ్బంది ఉంది. ఈ ఎండాకాలంలో బాగా ఎండిపోతుంది నేల, ఇప్పుడు తవ్వడము కష్టము, ఇవన్నీ ఇలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. అందులో ఉన్నదాన్ని కూడా రద్దు చేయడము ఈ పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. అందువల్ల మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, ఆడ స్థితిగతులు ఏమిటివి, ఏం చేస్తున్నారు అసలు అనేటటువంటి ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికి చూడడానికి మేము ఇక్కడ పర్యటిస్తాము. ఆ సందర్భంగా ఇక్కడ వరదైపల్లి మండలంలోని ఈ మావిలంపాడు తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రంను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు అవగాహన కోసమే మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఏఆర్ఓలకు ఓటర్ల లెక్కింపు విధానంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, ఈవీఎం నోడల్ అధికారి కోదండరామరెడ్డి, ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి సుశీలాదేవి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తే ఏదో ఒక ఎర్రర్ చేస్తారు, ఏదో ఒక చోట ప్రాబ్లం వస్తాయి, మళ్ళీ ఆబ్జర్వర్ రాస్తారు, దానివల్ల కౌంటింగ్ డిలే అవుతుంది. అదేవిధంగా కౌంటింగ్ చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు కొంతమంది క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ కొన్ని డౌట్స్ అడుగుతారు. సో అన్నీ కూడా మీకు గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి, తీసుకోవాలి. ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా మీకు క్లారిఫికేషన్ కావాలి అంటే మీరు ఎటువంటి కాల్ చేయొచ్చు, కానీ డిసిజన్ మీరే తీసుకోవాలి, ఆన్ ద స్పాట్ తీసుకోవాలి. అంటే ఎక్కడ కూడా ఎలాంటి ఈవీఎం సంబంధించి కానీ పోస్టల్ సంబంధించి సమస్యలు లేవు, ఎక్సెప్ట్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ సంబంధించి ఏదైనా ఉంటే తప్ప ఎలాంటిది మనకి సమస్యలు ఉండవు కౌంటింగ్. సో ఈచ్ రౌండ్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఈవీఎం ఈజ్ పర్ఫెక్ట్, తర్వాత 17C అని ఈవీఎంతో పాటు రావాలి. ఈ రెండే మెయిన్ ఇంపార్టెంట్, ఈవీఎం అంటే CU అండ్ 17C. ఇందాక చేశారు, ఇవన్నీ మీరు చేసి ఉంటారు. మనం మాక్ ఎందుకు చేసామంటే ఒకసారి ఫెమిలరైజేషన్ అయిపోతే ఏమవుతుంది, రకరకాల ప్రశ్నలు వస్తాయి, అట్లా ఎట్లా హ్యాండిల్ చేసుకుని అందులో ఈవీఎంస్ అని సెక్యూర్ చేసి క్యాండిడేట్స్ అట్లీస్ట్ 3 times అక్కడ వచ్చి వాళ్ళు లాక్ చూసుకోవచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్ కూడా మీరు నోటీస్ కూడా మీరు క్యాండిడేట్స్కి ఇచ్చి ఉంటారు కాబట్టి కీప్ టాకింగ్ టు దెమ్, కీప్ కౌంటింగ్ మొదలయ్యేదాకా. రెండోది, whenever you do something in the strong room or counting hall premise, please ensure that it is videographed and valid pass ఉంటే ఎంట్రీ కావాలి, authorized person మాత్రమే రావాలి. విశాఖపట్నం జిల్లా భీమిలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆనందపురం మండలంలో 11 గ్రామాలకు చెందిన అసైన్డ్ భూముల విషయంలో విచారణ జరపాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ భూములను అతి కొద్ది మంది పెద్ద కమతందారులుగా ఏర్పడి పెద్ద కమతాలుగా కలిపి కొనుగోలు చేసినట్లు వారు ఆరోపించారు. ఇలా అసైన్డ్ భూములను మోసపూరితంగా కుట్రపూరితంగా కొనుగోలు చేయడం దురాక్రమణ పరిధిలోకి వస్తుందని అంటున్నారు. బాధితుల్లో అత్యధికులు SC, ST కావున ఈ వ్యవహారం SC, ST అట్రాసిటీ నేరాల పరిధిలోకి వస్తుందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా
భీమిలి రెవెన్యూ డివిజను ఆనందపురం పద్మనాభం మండలాల్లో 596 జీవో ఆధారంగా సుమారు 325 ఎకరాల అసైన్డ్ భూమిని 22A నుండి విముక్తి చేసి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ద్వారా సంపూర్ణ హక్కులు కల్పించబడ్డాయి. అయితే ఈ సంపూర్ణ హక్కులు కల్పించబడినటువంటి భూములు కొంతమంది పెద్ద మనుషులు చిన్న చిన్న 1 ఎకరం అరెకరంగా ఉన్నటువంటి అసైన్డ్ దారుల దగ్గర నుంచి అక్రమ పద్ధతిలో కొనుగోలు చేశారని చెప్పి మా నోటీస్కి వచ్చారు. అక్రమ పద్ధతి అంటే ఇది అసైన్డ్ భూమిగానే ఉంది, మీది ఇంకా జరాయితీగా మారలేదు. అసైన్డ్ భూమికి ఎకరాకి మార్కెట్ ధరలో 1/10 కూడా రాదు. కాబట్టి మేము 1/4 ఇస్తాం, మీరు మాకు ఇచ్చేయండి అని చెప్పి వారితో ఒప్పందం చేసుకుని ఎవరైతే అమ్మటానికి ఒప్పందం కుదుర్చుకున్నారో వారికి మాత్రమే ఈ 22A నుండి విముక్తి లభించింది. అవి కొంతమంది బడాబాబులు కొనుక్కున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చారు. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది, అసైన్డ్ భూములకి సంపూర్ణ హక్కులు వచ్చిన తర్వాత అది జరాయితీ భూమి అవుతుంది. విజయనగరం విశాఖపట్నం జిల్లాలో మరి పేద నిరుపేదల దళిత బలహీన వర్గాలకి అసైన్డ్ భూముల్ని మరి కొంతమంది అధికారుల పాత్బలంతో వాళ్ళని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి మీకు ప్రభుత్వం ఇచ్చిన భూములు నిజమే, కానీ వాటిని ఇంకా పూర్తిగా మీకు హక్కు రాలేదు అని చేత మళ్ళీ మాకు ఇచ్చేస్తే మీకు దానికి ఉన్నటువంటి రేటు ప్రకారం డబ్బులు ఇస్తాము, లేదంటే భూములు మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని భయపెట్టి ఈ రకమైనటువంటి లక్షలాది కోట్లాది రూపాయల భూ వ్యాపారం ఈ 2 జిల్లాల్లో జరుగుతుంది. దీన్ని వెంటనే ఆపాలి. దొడ్డిదారిని ఒక జీవో తీసుకొచ్చి బలహీన వర్గాలకి మేలు చేస్తామన్న జీవోని తీసుకొచ్చి అది తుంగలో తొక్కి పక్కన పెట్టి ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ప్రజాప్రతినిధులు కూడా చేస్తున్న భూదోపిడిని వెంటనే ఆపుకోవాలని, దాని ద్వారా నిజమైన దళిత పేద వర్గాలకు ఆ భూములు మళ్ళీ తిరిగి ఇచ్చి ఇవ్వాలని, వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఈవేళ కలెక్టర్కి వచ్చాం. ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల మరి గవర్నర్కి పంపిస్తున్నాం. అలాగే న్యాయమూర్తితోటి కూడా ఈ వ్యవహారంపై విచారణ జరిపించి ఇక్కడ ఎక్కడైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి భూములు ఇప్పించాలని మేము కోరుతాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.